అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంటలైందా? దేశ రాజధానిలో ఎదురు లేదు అనుకున్న హస్తానికి ఆప్ షాక్ ఇచ్చిందా? కూటమి పార్టీలు కూడా చీపురు వైపే ఎందుకు నిలిచాయి? ఢిల్లీ వరకు ఆ పార్టీలు కూటమి వద్దు అంటున్నాయా? ఆప్ తీరుతో ఇప్పుడు హస్తం పరిస్థితి ఏంటి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం, విజయం కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు, ఓటర్లకు గాలం వేసేందుకు నేతల మాటలు, మేనిఫెస్టో పుస్తకాలు ప్రచురించి ప్రచారాలు, ఉచిత పథకాలపై పార్టీల ఫోకస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రధాన పార్టీలు అనేక హామీలను గుప్పిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే తమ మేనిఫెస్టోలో ఆయా హామీలను చేరుస్తున్నాయి. తాము ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా మార్చేస్తామని మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. తాము గెలిస్తే ఏ ఓటర్కు ఎంత ఇస్తామో మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నారు. మేనిఫెస్టోను పుస్తకాల రూపంలో ప్రచురించి మరీ ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు కేజ్రీవాల్. తనను రాజకీయ కుట్రలతో అరెస్టు చేశారని సానుభూతి పొందడంతో పాటు ఉచిత పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉచిత బస్సు అనే కాన్సెప్ట్ మొదటి నుంచి తీసుకొచ్చి అమలు చేసి మహిళల అభిమానాన్ని పొందిన పార్టీగా ఆప్ గుర్తింపు దక్కించుకుంది. ఆ పథకం పేరుతో ప్రతిసారి ఓట్లు పొందలేమని భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఈసారి మరిన్ని ఎక్కువ హామీలను అందించడంపై దృష్టి పెట్టారు. మహిళలకు ప్రతి నెల అకౌంట్లో డబ్బులు వేస్తామని, ఆసుపత్రి ఖర్చులు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అందుకోసం ఆప్ ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను రూపొందిస్తుంది. ఢిల్లీ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ కూడా అధికారం దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. ఉచిత హామీల విషయంలో బీజేపీ కూడా గీత దాటేసిందనే చెప్పాలి. ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని హామీతో పాటు ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని బీజేపీ హామీ ఇస్తుంది. వీటితో పాటుగా మరిన్ని భారీ ప్రయోజనాలు కల్పిస్తామని చెబుతుంది. ఇంకా ఇలాంటి హామీలతో కూడిన మేనిఫెస్టోను బీజేపీ నాయకులు కూడా సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్యారీ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల అందిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది. వాటితో పాటుగా ఇతర హామీలను అందించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండటంతో ఉచిత హామీలకు ఢిల్లీ కేంద్రంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ మహిళలను లక్ష్యంగా చేసుకుని పలు హామీలను గుప్పిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు కూడా మహిళలకు ఇచ్చిన హామీలపై ఆధారపడి ఉండడంతో ఢిల్లీలోని ప్రధాన పార్టీలు కూడా ఆ దిశగానే దృష్టి సారిస్తున్నాయి. వాటితో పాటు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నల్లా నీళ్లు, బస్సు మెట్రోలో ఉచిత ప్రయాణం, అవకాశం వంటి వాటిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దేవాలయాలు, గురుద్వారాలకు నెలకు ఫ్రీ కరెంటు స్కీమ్ అమలు చేసేందుకు ఆప్తో పాటుగా బీజేపీ కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ కూడా మహిళల కోసం ఇటువంటి పథకాలను తీసుకొచ్చేందుకు యోచిస్తుండడం గమనార్హం. అన్ని పార్టీలు ఉచితాలను అందించడం ద్వారా అధికారంలోకి రావాలని యోచిస్తున్నాయి.